వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికి ఒకే పరిపాలనా చట్రం, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్. నగరాన్ని ఒకే గొడుగు కింద ఉంచి నిర్వహించాలి అన్న ఉద్దేశంతోనే ఏర్పడిన ఆ వ్యవస్థ మరి కాలక్రమంలో నగర అభివృద్ధి, జనాభా పెరుగుదలతో పాటు మరింత విస్తరించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించాలి అన్న ఆలోచన మళ్ళీ రాజకీయ చర్చల కేంద్రంగా మారింది. అధికారంలో ఉన్న నేతలు దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకొచ్చిన ప్రతిపాదనగా చెబుతున్నప్పటికీ విమర్శకులు మాత్రం దీనిలో దాగి ఉన్న రాజకీయ గణితాన్ని కూడా చూస్తున్నారు. అయితే నగరాన్ని విభజించడం అనేది కేవలం మ్యాప్పై గీతలు గీయటం మాత్రమే కాదు, అదొక రాజకీయ ఆపరేషన్. ఒక పెద్ద కార్పొరేషన్లో ఎన్నికలు జరిగితే ఫలితాన్ని అంచనా వేయటం కష్టమవుతుంది. కానీ చిన్న చిన్న కార్పొరేషన్లుగా విభజిస్తే ఒక్కో ప్రాంతంలో ఓటర్ల సమీకరణాన్ని బట్టి ఫలితాలని కూడా ప్రభావితం చేసే అవకాశాలు పెరుగుతాయి. అందుకే కొందరు దీనిని డివైడ్ అండ్ రూల్ విధానంగా వివరిస్తున్నారు. నగరాన్ని 3 భాగాలుగా విభజిస్తే ప్రతి భాగంలో వేరువేరు రాజకీయ సమీకరణాలు పనిచేయచ్చు. అదే నాయకులకు అనుకూలంగా మారుతుందన్న భావన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రత్యేకంగా వార్డుల పునర్విభజన చర్చల్లోకి వస్తే కనుక ఈ రాజకీయ గణితం మరింత స్పష్టంగా కనిపిస్తుందని విమర్శలు ఉన్నాయి. ఎక్కడ ఓటర్ల సమీకరణం తమకి అనుకూలంగా లేదో అక్కడ కొత్త గీతలు గీయటం, మరొక ప్రాంతాన్ని దానికి కలపటం వంటి వ్యూహాలు రాజకీయాల్లో కొత్తవి కాదు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీలకు బలం ఉందని కనుక భావిస్తే ఆ ప్రాంతాల వార్డులు మార్చడం ద్వారా సమీకరణాన్ని మార్చుదామన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎన్నికలు దగ్గర పడితే అభివృద్ధి కార్యక్రమాలు ఒక్కసారిగా వేగం పెరగటం కూడా కొత్త విషయం కాదు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రోడ్లు, గుంతలు, డ్రైనేజ్ పనులు కూడా ఒక్కసారిగా స్టార్ట్ అవుతాయి. నగరంలో ఎక్కడ చూసినా పెయింటింగ్లు, శుభ్రపరిచే కార్యక్రమాలు, రోడ్డు మరమ్మతులే కనిపిస్తాయి. అయితే ఖచ్చితంగా ప్రజలకు ఇవన్నీ అవసరమైన పనులే అయినా ఎన్నికల ముందు మాత్రమే అవి వేగంగా జరగటం చూసి ప్రజల్లో అనుమానాలు కలగటం కూడా సహజమే. ఎన్నికల తర్వాత అదే వేగం కొనసాగుతుందా లేదా అన్న ప్రశ్నే ఎప్పుడూ మిగిలింటుంది. మరి హైదరాబాద్ నగరం లాంటి మహానగరంలో మరొక కీలక అంశం సెటిలర్లు, లేకపోతే వలస వచ్చిన ప్రజల ఓట్లు. ఉద్యోగాలు, వ్యాపారాలు, విద్య కోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నగర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి ఓట్లు ఏ వైపు మొగ్గితే ఆ పార్టీకి పెద్ద ప్రయోజనం కలుగుతుంది. అందుకే ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు ఈ వర్గాన్ని ఆకర్షించడానికి ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత వారి సమస్యలు అదే వేగంతో పరిష్కారం అవుతాయా అనే ప్రశ్నకి మాత్రం ఖచ్చితంగా ఆన్సర్ ఉండదు. మొత్తానికి నగరాన్ని విభజించాలన్న ఆలోచన పరిపాలన అవసరమా, లేకపోతే రేవంత్ రాజకీయ లాభాలు నష్టగణితమా అన్నది పెద్ద చర్చగా మారింది. మరి చిన్న కార్పొరేషన్లు ఉంటే పరిపాలన సులభమవుతుందనే వారు ఉన్నారు. మరొక వైపు ఇది కేవలం రాజకీయ లెక్కల కోసం తీసుకొచ్చిన 3 ముక్కల వ్యూహం అని కూడా విమర్శిస్తున్నారు. మరి చివరికి నిర్ణయం నగర అభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుందో కాలమే చెప్పాలి. ఎందుకంటే గెలిచేది ఎన్నికల్లో ఎవరైనా మారచ్చు, కానీ నగర సమస్యలు మాత్రం ప్రజలకి ప్రతిరోజు ఎదురయ్యే వాస్తవాలే. ఇవి ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.